అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఫ్యూచర్ ఇండియా ఎలా ఉంటుంది? అండర్ వాటర్ ట్రావెలింగ్, హైపర్ లూప్ టెక్నాలజీ, వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీ 2 గంటల్లో ముంబై నుంచి దుబాయ్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ముంబై టు దుబాయ్ అండర్ వాటర్ ట్రైన్ జర్నీ. టైం మారుతుంది, టెక్నాలజీ ర్యాపిడ్ స్పీడ్లో డెవలప్ అవుతుంది. టెక్నాలజీ లేని జీవితాన్ని ఊహించుకోలేని పరిస్థితి. ఇప్పుడు అదే టెక్నాలజీతో 2 దేశాల మధ్య ప్రయాణాన్ని 2 గంటల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆ ఐడియానే అండర్ వాటర్ ట్రైన్ జర్నీ. ఇండియాకి దుబాయ్కి మధ్య అంతా సముద్రమే ఎలా అనుకుంటున్నారా? హైపర్ లూప్ వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీతో అండర్ వాటర్ టన్నెల్ నిర్మించి అసాధ్యమనే ప్రాజెక్ట్ని సుసాధ్యం చేయాలని దుబాయ్ భావిస్తోంది. జపాన్లోని సీకన్ టన్నెల్, యూరప్లోని ఛానల్ టన్నెల్ తరహాలో చేయాలని యుఏఈ నేషనల్ అడ్వైజరీ బ్యూరో లిమిటెడ్ ప్రతిపాదన. జపాన్ మెయిన్ల్యాండ్ నుంచి హుకాయిడో ఐలాండ్ని కనెక్ట్ చేస్తూ జపాన్ ప్రభుత్వం అండర్ సీ ట్రైన్ టన్నెల్ని నిర్మించింది. 1971లో మొదలుపెట్టిన ఈ పని పూర్తి చేసేందుకు 17 ఏళ్లు పట్టింది. 3000 మంది శ్రమించారు. నిర్మాణ సమయంలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. 53.85 కిలోమీటర్ల మేర చేసిన ఈ నిర్మాణం ఇంజనీరింగ్ అద్భుతం. అప్పట్లో అంత టెక్నాలజీ కూడా అందుబాటులో లేదు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన హైపర్ టెక్నాలజీలో వాక్యూమ్ ట్యూబ్లలో 600 నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుస్తాయి. టీబీఎం టన్నెల్ బోరింగ్ మెషిన్స్, స్టీల్ కాంక్రీట్ లైనింగ్తో సీ ప్రెషర్ని తట్టుకునేలా టన్నెల్ నిర్మించడం ప్లాన్. ఏఐ సెన్సార్లతో స్మార్ట్ నేవిగేషన్ని అమలు చేయడం ద్వారా అత్యంత సేఫ్ రూట్గా దీన్ని మారుస్తారు. ఇండియా యుఏఈ ట్రేడ్ అభివృద్ధి కోసం చేసే ఈ అండర్ వాటర్ టన్నెల్ ట్రైన్ జర్నీ ప్రాజెక్టు అంచనా విలువ 8.3 నుంచి 16.6 లక్షల కోట్లు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇంకా ఫీజిబిలిటీ స్టడీ స్టేజ్లో ఉంది. ఇలాంటి మెగా ప్రాజెక్టులు పూర్తి కావడానికి 15 నుంచి 20 సంవత్సరాలు పట్టవచ్చు. 2022లో ఇండియా యుఏఈ మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ జరిగింది. ఇది ట్రేడ్ని 2030 నాటికి $100 బిలియన్ తీసుకెళ్తుంది. ఆలోగా ఈ ప్రాజెక్టు వాడుకలోకి తెస్తే కలిగే లాభాలు 2 గంటల్లోనే ముంబై టు దుబాయ్. ఇండియా యుఏఈ ట్రేడ్ 20 నుంచి 30% పెరిగే ఛాన్స్. ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ పైప్ లైన్తో నీరు, పెట్రోలు. టూరిజం బూస్ట్ 15 నుంచి 20% లో లాజిస్టిక్స్ కాస్ట్. ఎక్స్పోర్ట్ బూస్ట్. ప్యాసింజర్ ట్రాఫిక్ అంటే గూడ్స్ రవాణా ఎక్కువ ఉంటుందని అంచనా. అటు నుంచి ఇటు ఆయిల్, ఇటు నుంచి అటు మంచినీటి సరఫరా జరిగితే 2 దేశాల్లో ఇది గేమ్ చేంజర్ అవుతుంది. ఇంత వేగంగా ఫ్యూచర్ ఇండియాని ఆవిష్కరించాలంటే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. భారీ బడ్జెట్, సీ వాటర్ ప్రెషర్, భూకంపాలు, టన్నెల్ లీకేజ్ రిస్క్, జియోపొలిటికల్ రిస్క్ ఇవన్నీ చూడాలి. 2000 కిలోమీటర్ల దూరం సముద్ర గర్భంలో నిర్మాణం అంటే భారీ ఖర్చు, భౌగోళిక సవాళ్లు ఈ ప్రాజెక్టుని అత్యంత సంక్లిష్టంగా చేస్తాయి. వీటిని అధిగమించేందుకు పర్యావరణ అనుకూల నిర్మాణ పద్ధతులు, అరేబియా సముద్రంలో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ వాడాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఫీజిబిలిటీ స్టడీ 2025-26లో ప్రారంభమైతే 2040 నాటికి పూర్తయ్యే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్టు ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఫిక్షన్ అనుకున్న దానిలోనే ఫ్యూచర్ ఉంటుంది. ఇండియా యుఏఈ సంబంధాలు, టెక్ అడ్వాన్స్మెంట్స్ దీన్ని రియాలిటీగా మార్చే అవకాశాలు లేకపోలేదు. ఇది విజయవంతమైతే ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థల్లో ఒకటిగా చేరి ఒక గ్లోబల్ ఇంజనీరింగ్ మాస్టర్ పీస్ అవడం ఖాయం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.